జాబులెక్కడ జగన్ జాబులెక్కడ జగన్ జాబులెక్కడ జగన్ జాబులెక్కడ జగన్ జాబులెక్కడ జగన్ జాబులెక్కడ జగన్ ఆకాశంలో జగన్ అయితే వస్తాయి జగన్ మావయ్య జగన్ మావయ్య పెంచుకుంటూ పోతాను గానీ ఏ ఒక్కడికి ఉద్యోగం ఇవ్వనని నేను మాటిస్తున్నాను. ఓ దొంగ జగన్, ఆ దొంగ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం విలయతాండవంతో ఇబ్బందులు పడతా ఉంది. నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? ఈరోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం, అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈరోజు మా నిరసనని ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట. అయా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి. ఆటలంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా, క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా. కానీ నువ్వు హెలికాప్టర్ నుంచి కింద చూస్తే నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాళి చేస్తా ఉన్నాయి, దీనస్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం ని బాగు చేయకుండా శిథిలావస్థ చేర్చావు. అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లయలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు. ఈరోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం, నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తా ఉంటే యువజన విద్యార్థులకు చూస్తా ఊరుకోదు. తప్పకుండా మా నిరసనని ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం. యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన
ఈరోజు పోరాడుతూ అందరూ తెలుగు యువత కూడా ముందుంటుంది సందర్భంగా హెచ్చరిస్తాను. రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో 4 సంవత్సరాల 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు. కొత్తగా ఆయన ఆడుదాం ఆంధ్ర అని పథకం పెట్టక్కర్లేదు, ఆడుతూనే ఉన్నాడు. ఎస్సీలతో, బీసీలతో, ముస్లిం మైనార్టీలతో, దళిత అందరితో కూడా జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడు. అయితే మాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్గా చేశాడు. కబ్జాలు చేశాడు, ఎర్రచంద్రం అమ్ముకున్నాడు, భూ కబ్జాలు చేస్తా ఉన్నాడు, కొండల్ని పిండి చేస్తా ఉన్నాడు, అక్రమ మద్యం అమ్ముతా ఉన్నాడు. ఎప్పుడైతే అక్రమ మద్యంలో రాబోయే 20 సంవత్సరాల తర్వాత తాగేదాన్ని కూడా ఇప్పుడే వాళ్ళని తాకట్టు పెట్టేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. మా అనుమానం ఏంటంటే ఈ రోజున ఈ ఆడదాం కార్యక్రమాన్ని ఒక తూతు మంత్రంగా పెట్టి ఎవరో ఒకరి చేత విజేతలను ప్రకటించి వీళ్ళు భవిష్యత్తులో రంజీ ట్రోఫీ ఆడతారని, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడతారని, ఆ విధంగా వాళ్ళని కూడా తాకట్టు పెట్టేది అప్పు తీసుకొద్దామని ఒకే ఒక కుయుక్తితో ఈ ఆట ఆడదామని పెడతా ఉన్నాడు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డికి క్రీడాకారుల పట్ల ఆసక్తి ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానాలని ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో వాటిని బాగు చేసేవాడు, క్రీడాకారులను ప్రోత్సహించేవాడు. కానీ ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు చేయకుండా కేవలం ఎలక్షన్ 2 నెలలు ఉన్నాక ఆయన ఆడుదాం అందరూ అని చెప్పి పెట్టారు. నిజంగా వాస్తవంగా ఈ రోజు 2 నెలలు ఆగితే పరీక్షలు ఉన్న విద్యార్థులకి వాళ్ళ జీవితాలతో ఆడుకోమాకని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా మైదానాలు కూడా నిన్ను చూసి వెక్కిరిస్తా ఉన్నాయి. ఇలాంటి ఈ క్రీడాభిమానులు లేనటువంటి ముఖ్యమంత్రిలో ఉన్నారని చెప్పేసి నేను ఎక్కిరిస్తా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా సరే నీ నాటకాలు మానుకో. ఈ రోజున గుంటూరులో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి, నీకు మొదటి బహుమతి ఇస్తారు. ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నందుకు నీకు తగిన శాస్తి రానున్న ఎన్నికల్లో జరుగుతుందని తెలియజేస్తాం. ఈ రోజు గుంటూరు నగరంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 5వ సంవత్సరం దగ్గర కాబోతా ఉన్నది. తాను ఇచ్చిన ఉద్యోగ భర్తీలు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2 800 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేశారు. అది కూడా వయో పరిమితి అయిపోతా ఉన్నది. అది కాకుండా ఈ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఆడుదాం ఆంధ్ర అనేది కొత్తగా ఎన్నికలుగా 2 నెలల ముందు మాత్రమే ఒక పేరుతో ప్రజల ముందుకు రావడానికి రేపు గుంటూరు నగరంలో కూడా పర్యటించబోతా ఉన్నారు 26వ తారీఖు. గట్టిగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, మీరు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి మీరు ఎలక్షన్లకు వెళ్లాలి. లేకపోతే పక్క రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కు పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి పడుతుంది. ఖచ్చితంగా మేము కూడా బటన్ నొక్కుతాము. ఈవీఎం బటన్ నొక్కి మిమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ నుంచి మళ్లీ ఇడుపులపాయకి పంపించే బాధ్యత నిరుద్యోగ యువతగా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మా ఉద్యోగాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ యువత ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఏ విధంగా బాధలు పడతా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అధికారం వచ్చిన తక్షణమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తాను, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటూ నిరుద్యోగుల దగ్గర బతిమిలాడి మరి ఓటు వేయించుకొని ఈ రోజు నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ పదవి శాశ్వతం కాదు. మీరు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కంపల్సరిగా యావత్ ఆంధ్ర రాష్ట్ర యువత బుద్ధి చెప్తారు. ఈ రోజు ఉద్యోగాలు లేక యువత పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. యువత గంజాయిలకి, మత్తు పదార్థాలకు, ఆ మద్యానికి అలవాటు పడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల దోపిడీలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి, ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. దీన్నన్నిటి మీద కట్టడి చేయకుండా కేవలం మీరు యావత్ ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసే విధంగా ఈ విధంగా చేయడం ఏమాత్రం దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మీరు ఏ విధంగా అయితే 2,35,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయో దాన్ని భర్తీ చేయకపోతే తక్షణమే మీ క్యాంపస్ కి వచ్చి మా విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలు అందరూ ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రెడ్డి గారు అధికారంలో రాకముందు 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని, మెగా డిఎస్సీ నిర్వహిస్తారని, సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆ మాటలు నమ్మి ఈ రాష్ట్రంలో యువత మొత్తం కూడా గంప గుర్తుగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకుని వచ్చారు. అధికారంలో తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇచ్చిన హామీలు గాని, అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా గాని ఒకటి కూడా నెరవేర్చకుండా బెల్ట్ షాపులు రద్దు చేస్తా అన్నాడు, బెల్ట్ షాపులు పెంచి పోషించాడు, మీ మామను వచ్చారన్నాడు, నాణ్యతమైన విద్యను ఇస్తారన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న
స్కూల్లో మొత్తం కూడా ఉపాధ్యాయులు లేక బోర్లు కొడతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 50,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తారన్నాడు. ఇప్పుడు 800 ఉద్యోగాలు భర్తీ చేశారన్నాడు. 800 ఉద్యోగాలు కూడా యువతికి వయో పరిమితి దాటిపోయింది. 4 సంవత్సరాలకి ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి ఒక్కసారి వయో పరిమితి పెరగడం వల్ల వాళ్ళు చాలా దిగ్భ్రాంతికి గురి అవుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే వయో పరిమితి పెంచాలని కూడా అఖిల భారతీయ జనసమైక్య విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్ర ఆట అన్నాడు. గుంటూరు బీఆర్ స్టేడియం కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న స్టేడియాల పరిస్థితి చూడండి. రాష్ట్రంలో ఉన్న స్టేడియాల పరిస్థితి చూస్తూ ఉంటే ఆడదాం ఆంధ్ర లాగా లేదు, జగనన్న పాటలాగా ఉంది. ఏదో ఈ రాష్ట్రంలో యువతకి ఏదో పెద్దపేట వేయాలి కాబట్టి ఇది ఒక కొత్త రకమైనదని సృష్టించాడు. దీన్ని అన్ని కూడా ప్రజలు యువతకు మొత్తం కూడా ఎన్నికల స్టెంట్ లాగే చూస్తున్నారులే గాని యువతకి ఏదో పెద్దపేట వేస్తున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఏది కూడా భావించట్లేదు. మీరు గనక ఎడిట్ మీద గనక ఒక శ్వేతపత్రం గనక రిలీజ్ చేసి అన్ని బాగు చేయించకపోతే 2024లో మళ్లీ మీరు ప్రతిపక్షంలో కూర్చోవటం ఖచ్చితంగా జరిగి తీరుద్దని అఖిల భారతీయ జనసమైక్యగా విజ్ఞప్తి చేస్తా, డిమాండ్ చేస్తా ఉన్నాం.